వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్సైట్ ఇంజన్ అకాడమీ. మీలో చాలా మంది ఎలాగైనా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించి ఉంటారు. అయితే ప్రతి 100 మందిలో 80 మంది మొదటి స్టేజ్ లోనే డ్రాప్ అవుతున్నారు. మిగిలిన ఆ 20 మందిలో కూడా కేవలం 5గురు మాత్రమే అడ్వాన్స్ లెవెల్ దాటుకొని ప్రొఫిషియంట్ లెవెల్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. ఒకవేళ మీరు గనక ఆ మొదటి 80% లో గనక ఉన్నట్లయితే టాప్ 5% లోనికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మీరు గనక ఆ బిగినరీ స్టేజ్ నుండి అడ్వాన్స్ లెవెల్ దాటుకొని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలని ఆశ గనక మీకు ఉన్నట్లయితే ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను మీకు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇంగ్లీష్ మనం ఫ్లూయెంట్ గా మాట్లాడడానికి మనకు కావాల్సినటువంటి 2 బేసిక్ రూల్స్ మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. రూల్ నెంబర్ 1, లెట్స్ గో టు అవర్ చైల్డ్హుడ్. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం తెలుగు నేర్చుకోవడానికి తెలుగు కోచింగ్ సెంటర్కు వెళ్ళలేదు, కానీ మన తల్లిదండ్రులు, మన పేరెంట్స్, మన రిలేటివ్స్, మన చుట్టూన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలను శ్రద్ధగా విన్నాము. అలా మనం వినడం ద్వారా మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో తెలుగును అర్థం చేసుకునే ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి బేసిక్ రూల్ ఏంటంటే లిజనింగ్. రూల్ నెంబర్ 1, లిజనింగ్. మనం ఎప్పుడైతే వింటామో మనం అప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతాం. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ లిజనింగ్ స్కిల్స్. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నా చుట్టూ ఇంగ్లీష్లో మాట్లాడేవారు ఎవరు లేరు, నేను ఎలా వినాలి, నేను ఎలా ఎక్కువ లిజనింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని. అయితే చాలామంది తెలియజేసే విషయాలు ఏంటంటే ఇంగ్లీష్ ఆడియో బుక్స్ వినమంటారు, లేదంటే ఇంగ్లీష్ మూవీస్ చూడమంటారు. అలా చెప్పారు కదా అని చాలామంది ఏం చేస్తారు, ఇంగ్లీష్ మూవీస్ చూడడం ప్రారంభిస్తారు, లేదా ఆడియో బుక్స్ వినడం ప్రారంభిస్తారు. అలా వారు చూస్తూ 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 ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు గడవగానే వారికి బోర్ కొట్టేసిద్ది, నిద్రలోనికి జారుకుంటారు. తీరా నిద్రలో నుంచి బయటకు వచ్చేసరికి మూవీ కాస్త క్లైమాక్స్కి వచ్చింది, మొబైల్ కాస్త పక్కన పడిపోయి ఉంటుంది. దీన్ని బట్టి నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఇంగ్లీష్ మూవీస్ చూడడం మంచిదే, ఇంగ్లీష్ ఆడియో బుక్స్ వినడం కూడా మంచిదే, కానీ మీరున్నది బిగినర్ లెవెల్. బిగినర్ లెవెల్లో ఉన్నటువంటి మీరు అడ్వాన్స్ లెవెల్ ఇంగ్లీష్ లేదా ప్రొఫిషియంట్ లెవెల్ ఇంగ్లీష్ మూవీస్ కనుక చూసినట్లయితే అవి మీకు ఏం అర్థం కావు కదా, కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు. మీ యొక్క ఇంగ్లీష్ నేర్చుకోలేనటువంటి కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. దీని కొరకు మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు బిగినర్ లెవెల్లో ఉన్నారు గనక ఆ బిగినర్ లెవెల్లో మీరు అర్థం చేసుకునే షార్ట్ స్టోరీస్ ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము. మీరు గనక ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే బిగినర్ లెవెల్ ఆడియో స్టోరీస్ మీరు ప్రతిరోజు వినడం ద్వారా మీ లిజనింగ్ స్కిల్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంతో పాటు డైలీ కన్వర్జేషన్స్ కూడా మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వాటిని వింటూ 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 మీరు మీ లిజనింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 2, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు తెలుగు మాట్లాడడం రాకపోయినా తడబడుతూ కూడా మనం మాట్లాడడం, దేనికి భయపడలేదు, ఎవరికి మొహమాట పడలేదు, మనకు ఎన్ని పదాలు వస్తే అన్ని పదాలే మాట్లాడడం. అదే విధంగా మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా ఏమాత్రం మొహమాట పడకుండా మన చుట్టూ ఉన్నటువంటి వారితో ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు అనొచ్చు, నా చుట్టూ ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడేవారు లేరు, నా చుట్టూ ఉన్నటువంటి ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ కాదు అని మీరు అనుకోవచ్చు. ఒక రకంగా మనము పార్షియల్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ లోనే ఉన్నాం. ఎందుకంటారా, మనం చదివే బుక్స్ మాక్సిమం ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. ప్రతిరోజు మన మొబైల్ ఇంగ్లీష్ ఇంటర్ఫేస్ లోనే వాడుతున్నాము. అదేవిధంగా మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఇంగ్లీష్ వచ్చిన వారే ఉన్నారు. చిన్నప్పుడు మనము తెలుగు నేర్చుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ కంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన దగ్గర ఉండే రిసోర్సెస్ చాలా ఎక్కువ. దీని కొరకు మీరు చేయాల్సిందల్లా మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉండేటువంటి ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒక 5గురిని సెలెక్ట్ చేసుకొని వారితో ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అనొచ్చు, సడన్ గా నేను మా ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెడితే వారు ఎగతాళి చేస్తారు, అదేంట్రా కొత్తగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు అని అంటారేమో అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు గనక వారికి ఇన్ఫర్మేషన్ కన్వే చేయలేకపోతే, వారిని ఒప్పించలేకపోతే, వారికి ఎలా కమ్యూనికేట్ చేయాలో అర్థం కాకపోతే సింపుల్ గా ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు వారికి ఏం చెప్పాలనుకుంటున్నారో వారికి అర్థమవుతుంది. అప్పుడు మీ ఫ్రెండ్స్ ప్రతిరోజు మీతో ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ ఆడియో బుక్స్ లేదా బిగినర్ లెవెల్ ఇంగ్లీష్ స్టోరీస్ వినడం ద్వారా మీకు ఏ ఇంగ్లీష్ అయితే వచ్చో దాన్ని మాట్లాడడం ద్వారా మీరు ఇంగ్లీష్ ని ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారు. దీని కొరకు మీరు ప్రతిరోజు వినాలి, వినిన దానిని మాట్లాడగలగాలి. ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి సమయంలో మీకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇంతకు నేను మాట్లాడుతున్నటువంటి ఈ ఇంగ్లీష్ ప్యాటర్న్ లేదా యూజ్ చేస్తున్నటువంటి సెంటెన్స్ ఇవన్నీ కూడా కరెక్టేనా, నేను వాడుతున్న టెన్సెస్ కరెక్టేనా అని మీకు డౌట్ వస్తున్నటువంటి సమయంలో మీ డౌట్
డౌట్స్ ని క్లారిఫై చేయడానికి నెక్స్ట్ 90 డేస్ సులభ రీతిలో మీకు అందరికి అర్థమయ్యే విధముగా ఇంగ్లీష్ లో ఉన్నటువంటి గ్రామటికల్ రూల్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా గుర్తుంచుకునే విధముగా నెక్స్ట్ 90 డేస్ మేము ప్రతిరోజు ఒక ఇంగ్లీష్ క్లాస్ వీడియోను అప్లోడ్ చేయబోతున్నాం. మీరు గనక ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ ని కనుక ఫాలో కాగలిగితే తప్పకుండా నెక్స్ట్ 90 డేస్ లో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు.